అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. లేదు నేను ఓన్లీ ఎమ్మెల్యే అవుతాను, ఈ 2 సంవత్సరాలు నాకు ప్లాన్ కావాలి, లేకపోతే 5 సంవత్సరాలు ప్లాన్ కావాలి, నేను ఒక ఎంపీని అవుతాను అని అంటే అది విజనరీ కాదు. విజనరీ అని అంటే ఒక 20-30 సంవత్సరాల తర్వాత మనం నాటిన మొక్క ఏ విధంగా పెరుగుతుంది, ఎట్లాంటి పళ్ళనిస్తుంది, అది విజనరీ. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఆయన గురించి ఆలోచించే వ్యక్తి అయ్యేది ఉంటే వేరే పార్టీలకు పోతే మినిస్టర్ పదవి ఇవ్వరా? అవును, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డా కూడా ప్రవీణ్ కుమార్ సార్ని వచ్చి మీకు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఇస్తాం, ఇంకా కొన్ని ఇస్తామని చెప్పేసి అడగట్లే. ప్రలోభాలు ఉంటే నేను అట్ ది సేమ్ టైం ఆయన పవర్ అది. ఓకే నేనేమంటాను అంటే మీరు అన్న పాయింట్ రైట్. ఆయన అట్లాంటివి కాకుండా ఆయన బీఎస్పీలోకే ఉండడానికి గల కారణం నాలాంటి ఎంతో మంది యువకులని, ఇంకా ఎంతో మంది మహిళలని, మన వర్గాలకి చెంది అంటే ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముఖ్యంగా ఈ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులని నాయకులుగా చేసి మన రాజ్యాన్ని మనమే ఎందుకు నిర్మించుకోము అని అనే దాంతో ఆయన బలంగా నిల్చున్నాడు. అట్లా నాయకులం మనమే కావాలి. ఇంకొక ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఏమంటారు, కాంగ్రెస్ లో ఉండేటటువంటి కార్యకర్తలే అక్కడ ఉండేటటువంటి బీసీ నాయకులనే మా బీసీలకు టికెట్లు ఏనంటారు. అరే మన జనాభా 52% భయ్, మనం పోయి ఆయన దగ్గరికి పోయి నాకు బీసీలకు టికెట్ అని చెప్పేసి అడుగుకునే లెక్క అనిపిస్తుంది. అవును, ఎస్ అంటే ఎన్నికల ముందు మనమే బీఎస్పీలో అదే బీఎస్పీలో ఉంటే మన వాటా ఎంతనో మనం ఎంత మంది ఉన్నామో మన వాటా అంత తీసుకుంటాం. అది జరిగిందమ్మా, నా బీసీలకు ఎక్కువ పెద్దపీట వేసిరు. అవును జరిగింది. బట్ ఎందుకు మీరు అనుకున్న లక్ష్యం అంటే ప్రవీణ్ కుమార్ సార్తో సహా బీఎస్పీ ఈసారి లాస్ట్ టైం కంటే ఈసారి కంప్లీట్గా పడిపోవడానికి గల రీజన్స్ ఏమనుకుంటున్నారు, అంటే గెలవకపోవడానికి? అయితే ప్రవీణ్ సార్ రాకముందుకి పోయిన ఎలక్షన్స్ 2014 కానీ 2018 కానీ ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప ఇట్లాంటి వాళ్ళు బీఎస్పీ నుంచి టికెట్ తీసుకొని బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలిచి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోటీ చేసి ఎమ్మెల్యేలు అయిన తర్వాత వదిలేసి వాళ్ళకి అక్కడ నుంచి మినిస్టర్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకొకటి వస్తుంది అని ఆఫర్స్ వస్తున్నాయి, కాంట్రాక్ట్ వస్తున్నాయి అని చెప్పేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి పార్టీని వదిలేసి వాళ్ళు పోయిళ్ళు. అది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోయిళ్ళు వాళ్ళు. కానీ ఇప్పుడున్న బీఎస్పీ అలాంటి బీఎస్పీ కాదు. ఇప్పుడున్న బీఎస్పీలో టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి మీర, అవును, ఇంకా ఇతర ప్రలోభాల గురించి కాదు, మనం నాయకులం అవ్వాలి అని చెప్పేసి ముందుకు వచ్చి మా ప్రజలకి, మా బడుగు బలహీన వర్గాలకి మేమున్నాం అని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తులు. మరి ఇప్పుడు ఎందుకు గెలవలేదు అని అంటారు. అయితే ఒక బండని చూసినామన్న, ఆ బండని చెక్కిన తర్వాతనే అది శిల్పం లెక్క మారుతుంది. అవును, ఆ శిల్పానికి పూజ చేస్తే దేవుడి లెక్క మారుతారు, అంతే కదా. 100%. మరి ఇప్పుడు మొదటిసారి మన తెలంగాణలో ఒక బీసీ వేవ్, ఒక బహుజన వేవ్ అనేటిది వచ్చింది. మరి వేవ్ వచ్చిన వెంటనే తెలంగాణ వేవ్ వచ్చిన వెంటనే తెలంగాణ వచ్చేసిందా మనకి? కాదు కదా. 69 నుంచి పోరాటం చేస్తే వచ్చింది. సేమ్ అట్లనే ఇది కూడా బీసీల గురించి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల గురించి కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మేము. కానీ వేవ్ వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఈ వేవ్ లో కొంతమంది నాయకులు ఆర్ఎస్పీ రాగానే బీఎస్పీ రాలేదక్క, చాలా రోజుల నుంచి ఉన్నది. తర్వాత ఇప్పుడు ఇదే బీఎస్పీ అక్కడ యూపీలో కావాల్సినంత విజయాన్ని అందుకొని కాంశీరామ్ దగ్గర నుంచి ఆ చరిత్ర అంతా మీకు తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నాయకత్వ లోపమా పార్టీలో ఉన్న, లేదంటే ఈ అపవాదం ఇందాక మీరే అన్న అపవాదం ఉన్నది. ఇక్కడ వస్తారు, టికెట్ తీసుకుంటారు, గెలిచిన తర్వాత అవతలకి వెళ్ళిపోతారు. అంటే సీజన్ లాంటి సేల్ ఫర్ టికెట్ అనే టైపు వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి చాలాసార్లు జరిగింది. ఆర్ఎస్పీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన వస్తాడు, మనం అధికారంలోకి వస్తాము అనే వేవ్ వచ్చింది. వచ్చిన తర్వాత బీసీలు అంటే ఆర్థికంగా లేని క్యాండిడేట్ల అవ్వటం మూలన్న, ఈ బీసీలకు ఎక్కడ మనం ఓట్లు వేస్తామని బీసీలకే అవేర్నెస్ లేకపోవటం మూలన్న, బీసీలను అవేర్నెస్ చేయటంలో బీఎస్పీ వెనకబడిందనే మూలన్న ఈ అపజయాన్ని మీరు ఎట్లా చెప్తారు? అపజయం అని అనుకోమన్నా, ఎందుకంటే మేము ఇప్పుడు పోటీ చేసినాం, మేము రాజకీయం అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. మా వర్గాలకి రాజకీయం అంటే ఏంటో పోయిన ఎలక్షన్ లో అర్థమైంది. అరే గిట్లుంటుందా రాజకీయం అని అనుకున్నాం. అసలు దొరల రాజకీయం అంటే బీసీలం మేము ఇట్లా ముందుకు వస్తున్నాం, లేదా బహుజనులం మేము ఇట్లా సొంతంగా మా సొంత కాళ్ళతోటి మేము ముందుకు వస్తున్నాం అంటే ఈ విధంగా మాయ మాటలు చెప్పి, కల్లిబొల్లి మాటలు చెప్పి
మన ప్రజల్నే బలహీనంగా చేసి ఎలక్షన్ల ముందు తాయిలాలు ఇచ్చి ఆ ప్రలోభాలకి లొంగ తీసుకున్న దొరల రాజకీయాన్ని చూసినాం. సో మాకు అర్థమైంది, మనం అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఇంబైబ్ చేయాలి. లేదు అంటే ఎలక్షన్ ముందు నామినేషన్ వేసిన తర్వాత బీఎస్పీ క్యాండిడేట్లు చాలామంది అంటే మిగతా పార్టీలు పెట్టిన ప్రలోభాలకు ఈవెన్ దాసరి ఉషకు కూడా ఆఫర్ చేసిర్రు, అందరు అందుకనే బ్యాక్ అయ్యారు అనే కొంత అపవాదులు కూడా విన్నాం మేము. అవి ఎంతవరకు నిజం అనొచ్చు? రూమర్స్ ఆర్ క్రియేటెడ్. అక్కడ క్రియేటర్స్ చూడాలి అక్కడ వెనకాల. ఇప్పుడు బీఎస్పీలో బీసీలకి 60 నుండి 70 వరకు అసెంబ్లీ టికెట్లు ఇస్తామని చెప్పి ప్రకటించినప్పుడు ఏ ఒక్క న్యూస్ పేపర్ అయినా ఫ్రంట్ హెడ్లైన్లో రాసిందా? మరి ఎందుకు నామినేషన్ వేసిన వాళ్ళు వెనకకు తీసుకున్నారు? ఇప్పుడు నేను చాలా పేర్లు చెప్పగలను వెనక పోయిన వాళ్ళు బీఎస్పీ నుంచి. కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ఇంకొకటి వచ్చిన వెంటనే అందరూ మనకి వజ్రాల లెక్క వస్తారని కాదు కదా. అవును, చెక్కాలి అప్పుడే వాళ్ళు వజ్రాల లెక్క తయారు. అంటే నాణ్యత ఉండాలి. సో రోజులు గడిచే కొద్దీ అట్లాంటి నాణ్యతమైన నాయకులు ఉంటారు. పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. అన్ని రాజకీయ పార్టీల లెక్కనే మాది రాజకీయ పార్టీయే. ఈ రాజకీయ పార్టీలో అందరు ఉంటారు. లంగలు ఉంటారు, దొంగలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, అమ్ముడు పోని నాయకులు ఉంటారు. ఓ 10 రూపాయలు ఇస్తే ఇంకొంతమంది వాళ్ళకి ఇంట్లో భయభ్రాంతులని గురి చేసి తీసుకునేటటువంటి దొరల రాజకీయం కూడా ఉంటది. కాబట్టి అది కూడా మనం మర్చిపోవద్దు. అంటే ముఖ్యంగా బీఎస్పీ అనేటప్పటికీ వాళ్ళ ఇంటోళ్ళని బెదిరించి వాళ్ళ బిజినెస్ ఖతం చేస్తామని చెప్పి, వాళ్ళ పిల్లల పైన దాడులు చేస్తామని చెప్పి, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సరే ఉన్నారు, ఆయన కొడుకు పైన కేసేసిండ్రు. ఓకే. సో ఒకసారి ఆలోచించండి, బహుజన వర్గాల నుంచి ఒక అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రవీణ్ కుమార్ సార్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ కొడుకు పైన కేసేసినప్పుడు మరి ఒక నార్మల్ పర్సన్ అవి ఎదుర్కోగలుగుతారా? సో కొన్ని రోజుల తర్వాత ఆ బలం అనేది వస్తుంది మనకి మనమే పోరాటం చేయాలని చెప్పేసి వచ్చినప్పుడు, మనమే నిల్చున్నాము అని చెప్పేసి వచ్చినప్పుడు, అప్పుడు మన రాజ్యాన్ని మనం చూడగలుగుతాం. అంటే బీసీలు ఇంకా శక్తికి నూరుకోవాలి, ఇంకా శక్తి కూడగట్టుకోవాలనేది మీరు శక్తి తెచ్చుకోవాలి. ఇది ఎక్స్పీరియన్స్ కింద తీసుకుంటాం అనేది మీరు చెప్పదలసి. ఎన్ని దెబ్బలు తాకినా కూడా ఓర్చుకోకుండా ఇప్పుడు రావట్లేదు అని అంటే మనం ఏం త్యాగం చేస్తున్నట్టు. అరే ఉలి దెబ్బకు తట్టుకుంటేనే శిల్పం అవుతుంది అనేది ఊసక్క చెప్పొచ్చు ముచ్చట. సో నేను అదంటే గారు చేశారు. అవును, సొంత పిల్లలు లేరన్న ఆయనకి. అంబేద్కర్ గారు ఉన్నారు, రమాబాయి గారు ఉన్నారు, వాళ్ళ సొంత పిల్లల్ని కోల్పోయిల్లన్న. అవును, మనం కనీసం ఈ దెబ్బల్ని కూడా ఓడ్చుకోలేకపోతే మనమేం నాయకులం అవుతాం? మనమేమి ప్రజల్ని మీరు పర్టికులర్గా మీరు అంటే బీసీలో ఒక అగ్రకులంలో ఉండి చెప్పుకోవడానికి, ఇప్పుడు బీఎస్పీ అనగానే కొంతమంది ఒక కులానికి ఆపాదించేసి బీఎస్పీ అంటే పలానా కులం పార్టీ అనే అపవాదం ఒకటి నడుస్తున్నది. అటువంటి పార్టీలోకి ఒక బీసీలో పెద్ద క్యాస్ట్లో ఉన్న మీరు ఇటు వస్తున్నప్పుడు కానీ, ఇప్పుడు నిజంగానే మీరు చూడండి, ఓపెన్ మాట్లాడతాను నేను, అంబేద్కర్ అనగానే కొంతమంది మాలమాదిగలు కానీ కట్టేసి ఆయన విలువ తెలియకుండా, రాజ్యాంగం చదవకుండా, ప్రాథమిక హక్కులేంది తెలియకుండా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మీలాగా మీ కమ్యూనిటీలో ఎంతమంది ఆడవాళ్ళు మీ యంగెస్ట్ ఏజ్లో వస్తున్నారు? పోనీ నేను ఇంకొక ప్రశ్న అడుగుతున్నా, మీరు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగినాయా? అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన లేడీస్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారన్న. యూ విల్ నాట్ బిలీవ్ మీ, కానీ చాలా మంది అక్క మీ వల్ల నేను మా ఇంట్లో వాళ్ళని అడిగి నేను ఉద్యోగం చేయడానికి హైదరాబాద్కి వెళ్ళినా అని అన్నారు. అంటే ఉద్యోగానికి మా ఊర్లో పెద్దపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా. ఇంకొంతమంది ఫోన్ చేసి అక్క నేను కూడా రాజకీయంలో ఎంతో కొంత నా వంతుగా నేను సేవ చేయాలని అనుకుంటున్నా, అది కూడా రాజకీయ పరంగా సేవ చేయాలని అనుకుంటున్నా, నేనేం చేయాలి అని చెప్పేసి అడిగిన మహిళల్ని కూడా చూశాను.